ఒకసారి మా గార్డెన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను చిక్కుడ్స్ అన్నీ వేసుకున్నాను కదా, చిక్కుడు సీడ్స్లు అవన్నీ ఉన్నా ఎలా మొలిచాయో చూడండి. వైట్ వంగ చాలా బాగా వచ్చింది. ఒక్క ప్లాంటేని నేను దొండపాదుని టబ్లో పెట్టుకున్నాను. దొండకాయలు చూడండి ఎలా వస్తున్నాయో. చూడండి ఆకుకి కాయ ఉంటుందండి. దొండకాయలు వర్షాలు పడుతున్నాయి కదా, చిగుళ్ళు బాగా వచ్చి కాయలు వస్తున్నాయి. రెయిన్ లిల్లీ అండి. మల్బరీ మాత్రం ప్రూనింగ్ చేసుకుంటే మంచిగా కాయలు వస్తాయి బాగా. నేను ప్రూన్ చేసుకున్నాను, మళ్ళీ కాయలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ సీజన్ కదా, విత్తనాలన్నీ పెట్టుకోనండి. వర్షాకాలం ఎరువులన్నీ వేసుకున్నాను. గార్డెన్ అంతా మళ్ళీ మట్టినన్నీ మార్చుకున్నాను. ఎల్లో ఫ్లవర్స్ చూడండి పెట్టాను, పాలినేషన్ పనిపిస్తాయి. ఎడీనియమ్స్ సింగిల్ పెటలు. ఇదో రకం వంగండి, గ్రీను చారులు, చాలా పెద్ద కాయలు వస్తాయి. మెత్తగా టేస్టీగా ఉంటాయండి కాయలు. చాలా తొందరగా కుక్ అవుతాయి. మన గార్డెన్లో ఆర్గానిక్గా పండిస్తాం కదా, ఏ మెడిసిన్స్ ఏమి కట్టకుండా. నేనైతే వేపపిండి వాడుతుంటానండి వంగ చెట్లకి, క్రేపర్స్కి, అన్నిటికీ పెస్ట్లు ఏమి రాకుండా, మందారాలకి. అండి మల్బరీ ప్రూన్ చేశాను. నేతిబీర, పర్పుల్ బీన్స్ అన్నీ, ఆగాకర్ ప్లాంట్ గార్డెన్లో. చామంతులు చూడండి, కలర్స్ చాలా బాగున్నాయి. డ్రాగన్ వాడు చివరి పెట్టుకున్నానండి. మనం నడిచే దారిలో అయితే కాలు తగిలి వచ్చడం, చీరలు లాగడం అవుతుంటాయి కదా గార్డెన్లో. డ్రాగన్ ఇవి ఒక సైడ్కి ఉన్నాయండి. పూజ కోసం నేను పత్రి పెట్టుకున్నాను. ఇట్లా గులాబీ చూడండి, మాకు సిటీజీలో ఇచ్చారండి, డ్రా తీశారు, దాంట్లో నాకు వచ్చింది గులాబీ ప్లాంట్. మందార చూడండి, పంచముఖి మందార ఎంత బాగా వచ్చిందో, ఫ్లవర్స్ కలర్. మల్బరీ చూడండి, ప్రూనింగ్ చేసుకున్నాను కదా, మళ్ళీ కాయలు మొదలయ్యాయి. మల్బరీ ఆకులు మనం తీసి వాటర్లో 5 days నానబెట్టి డైల్యూట్ చేసి మొక్కలకి వేస్తే మంచిగా చెట్లు బాగా గ్రీన్గా ఉంటాయి. మనం ఏ ఆకులైనా మనం పర్మిట్ చేసి కానీ మొక్కలకి మళ్ళీ ఇచ్చుకుంటే మంచిగా పెరుగుతాయి. బెండ చూడండి వేసాను, సీడ్స్ వెళ్తాయి. దాంట్లో బీన్స్ సీడ్స్ కూడా వేసాను. మినపాల, టమాటా చూడండి ర్యాండమ్గా వచ్చింది ఆ సీడ్. చూడండి మీ పందిరైతే అలా వేసుకున్నాం. మందారం చూడండి కలర్ ఎంత బాగుందో. మామిడల్లం పసుపులానే ఉంటుంది సేమ్. చూడండి గుత్తి బీర, హై ఈల్డింగ్ బీర, బీర వేసుకున్నాను. కామంచి చెట్టు అండి, కామంచి కాదు, కాశీబుడ్డపల్లి ప్లాంట్. ఇది హెల్త్కి చాలా మంచిది ఫ్రూట్స్. ఇది ఇక్కడ ఒక మల్బరీ. ఇది ప్రూన్ చేస్తే కానీ కాయలు రావు. వాకాయ ప్లాంట్ కూడా పెట్టాను, చాలా బాగా వస్తుంది. నేను ఆవు ఎరువు వేసాను కదా, అప్పటి నుండి చిగుళ్ళు చాలా బాగా వస్తున్నాయి. పూత రాలేదు, నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో. తూరేకి చూడండి చెట్టు పైన ఎలా ఉంది.
అప్పట్లో ఎక్కువ వాటితో ఆడుకునే వాళ్ళం కదా. నేను కలబందని మిక్సీ చేసి పర్మెంట్ బెల్లం వేసి పర్మెంట్ చేసి వేస్తుంటాను. అందుకు చెట్లు అంత గ్రీన్గా ఉంటాయి. చెట్టు చిక్కుడు అండి ఇది. బండారాలు పెరుగు ప్యాకెట్లో పెట్టుకున్నాను. That I could cough out my emotions in a healthy manner and just become the right person that actually matters. And every day I drive my car to my little job, and I find some peace in the stations that I throw on. But I wish there was a song with your name as the title. Oh yeah, I wish there was a song with your name as the title. Oh yeah. బ్లాక్ బస్ పెట్టుకున్నానండి, బాగా వస్తుంది. And the moods that I hate, I tend to embrace. Wonder why I'm so opposite, I'm so backwards and upside down. I'm such a clown, but I've got no frown on my little face. Why am I so freaking cute sometimes, yeah? Such drama queen, such drama queen. And I wish there was a song that I could make would make you strong. 'Cause I'm tired of feeling low. Sad and depressed. I gotta move on. కంటైనర్లో పెట్టాను, స్ట్రేలో పెట్టాను, డ్రమ్లో పెట్టాను. అయితే ఈక్వల్గా పెరుగుతున్నాయి. ఫ్లవర్లైనా మాత్రం బేబత్సంగా ఉన్నాయి. అది రాలిపోతుంది. వర్షాలు పడితే రాలిపోతాయండి ఫ్లవర్స్ రాలిపోతాయి. కొద్ది పళ్ళ మధ్య గిచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటా. పోత నిలబడుద్ది. చూడండి ఫుల్గా ఎంత బ్లూమింగ్ కౌడింగ్ గీరవి కూడా వేసుకున్నాను. కిచెన్ వేస్ట్ వేస్తుంటాను, కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తాను, బోన్ వీల్ వేసాను, ఎప్సమ్ సాల్ట్. ఇక్కడ ఒక చెరీ ప్లాంట్ ఇంకా చాలా పెద్దది. Wish that I could cough out my emotions in a healthy manner and just become the right person that actually matters. And every day I drive my car to my little job,